మనం మొదటి భాగంలో నీట్ 2026 రిజల్ట్స్ అనాలిసిస్ చూసాం. ఇప్పుడు ఈ పార్ట్లో మీకు వచ్చిన మార్కులకు ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మనం ఇందులో కూడా మళ్ళీ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి నీట్ 2026 మార్క్స్ని బట్టి మనం డివైడ్ చేద్దాం. 700+ మార్క్స్ వస్తే అంటే వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. డెఫినెట్గా 700+ మార్క్స్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది 19 మందికి మాత్రమే. సో అంటే వీళ్ళు చాలా అచీవ్ చేసినట్లు ఈ నీట్ 2026 ప్రకారం. అయితే ఇక్కడ కూడా ఒక కాంపిటీషన్ ఉంటుంది. 19 మంది అయినా సరే ఇక్కడ కాంపిటీషన్ ఉంది. ఈ విద్యార్థులకి డెఫినెట్గా ఎయిమ్స్, జిప్మర్, టాప్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, టాప్ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది. సో 700 మార్కులకు పైన వచ్చినాయి అని చెప్పి వెంటనే ఒక కాలేజీని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా కోటాలో చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా కీలకం. ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ రాకపోతే వేరే కాలేజ్ వద్దు అలా అని చాలా మంది పొరపాటు చేస్తారు. ఇక్కడ అలా చేయకుండా మీ డ్రీమ్ కాలేజ్ ఏంటి, సేఫ్ కాలేజ్ ఏంటి, బ్యాకప్ కాలేజ్ ఏంటి, ఈ నీట్ కౌన్సిలింగ్ వాళ్ళు ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో నీట్ రిజల్ట్స్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మన డ్రీమ్ కాలేజ్, సేఫ్ కాలేజ్, బ్యాకప్ కాలేజ్. ఈ 3 లిస్టులు తయారు చేసుకోవాలి. నీట్ కౌన్సిలింగ్ అంటే ఈ 3 లిస్టులు మీరు తయారు చేసి పెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు 650 to 699 మార్క్స్ వచ్చారు. ఇది ఒక అత్యంత కీలకమైన జోన్ ఇది. ఎందుకంటే ఈ రేంజ్ లో ఉన్న విద్యార్థులు అత్యంత ఎక్కువ కన్ఫ్యూజన్ లో ఉంటారు. గవర్నమెంట్ సీట్ వస్తుందా, లేదా ప్రైవేట్కి వెళ్ళాలా, లేదా ఆల్ ఇండియా కోటాలో ట్రై చేయాలా, స్టేట్ కోటాలో ట్రై చేయాలా. చూడండి 650+ అంటే స్ట్రాంగ్ స్కోర్. కానీ గవర్నమెంట్ సీట్ వస్తుందా రాదా అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 మీ కేటగిరీ, 2 ఆల్ ఇండియా ర్యాంక్, 3 స్టేట్ కోటా. ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు చూసుకుంటే టోటల్ స్కోర్ అది మార్కులు అవి, కానీ స్టేట్ మెరిట్ కూడా చూడాలి. సో ఆల్ ఇండియా కోటా కూడా చూడాలి. రెండింటికి రిజిస్ట్రేషన్ చేయండి, అంతేగాని ఒక కోటాలోనే మీరు డిపెండ్ అవ్వకండి. ఇకపోతే ఈవెన్ ఏపీ స్టూడెంట్స్ అయినా సరే సేమ్ స్ట్రాటజీ, స్టేట్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా రెండింటిలోనూ పార్టిసిపేట్ చేయండి, అంతేగాని ఒకటి స్టేట్గా వెళ్ళిపోతుందని అనుకోకండి. ఈ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే చాలా మంది రౌండ్ 1లో కాలేజ్ రాకపోతే వెళ్ళిపోతాడు. రౌండ్ 1లో రాకపోయినా సరే రౌండ్ 2 వెయిట్ చేయాలి. స్ట్రే వేకెన్సీ ఇలా చాలా అవకాశాలు ఉంటాయి. జోన్ 3 చూద్దాం. 600 to 649 వచ్చిన వాళ్ళు, ఇది రిస్క్ జోన్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మార్క్కి విలువ చాలా ఎక్కువ. ఇది ఎక్సలెంట్ స్కోర్, కానీ గవర్నమెంట్ సీట్ అనేది కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ కేటగిరీ స్ట్రాంగ్ అవకాశం ఉన్న కాలేజ్ ఎంపికలో జాగ్రత్త అవసరం. డెఫినెట్గా ఇందులో కేటగిరీ వైజ్ ఓబీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ కానీ ఉంటే డెఫినెట్గా మీకు గవర్నమెంట్ సీట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ కాలేజే కావాలని కూర్చోకుండా ఫస్ట్ గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ని ఇక్కడ సెక్యూర్ చేసుకోండి. తర్వాత మీరు పీజీ స్పెషలైజేషన్ ద్వారా కూడా టాప్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఒక కాలేజే కావాలి, నేను దీనిలోనే ఎంబీబీఎస్ చేస్తానని చెప్పి ఉండాల్సిన అవసరం లేదు. 2026-27 అకాడమిక్ ఇయర్లో దేశవ్యాప్తంగా 136,939 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కొత్త కాలేజెస్ ఉన్నాయి, అట్లాగే కొన్ని ఎగ్జిస్టింగ్ కాలేజెస్ లో కూడా ఎంబీబీఎస్ సీట్లు పెంచారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సీట్స్ పెరిగాయని కాంపిటీషన్ తగ్గిపోదు. ఎందుకంటే 11 లక్షల మంది పైగా నీట్ క్వాలిఫై అయ్యారు. కాబట్టి సీట్స్ పెరిగినంత మాత్రాన మీకు వచ్చేస్తుందని ఏం అక్కడ గ్యారంటీ కాదు. ప్రతి స్టూడెంట్ రిజల్ట్స్ రాగానే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది, నా ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, నా కేటగిరీ ర్యాంక్ ఎంత, నా స్టేట్ ర్యాంక్ ఎంత, సో నేను గవర్నమెంట్ సీట్ టార్గెట్ చేస్తున్నానా, అదే ప్రైవేట్ కాలేజెస్ కూడా కన్సిడర్ చేస్తున్నానా, వీటికి క్లారిటీ ఉండాలి. సో స్టూడెంట్స్ కంపారిజన్లోకి వెళ్ళకండి. మీకు గవర్నమెంట్ సీట్ రావచ్చు, రాకపోవచ్చు. మీరు అనుకునే మీ డ్రీమ్ కాలేజెస్లో ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ, లేకపోతే మీరు అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు రాకపోవచ్చు. కానీ మెడికల్ కెరీర్ అనేది ఆల్రెడీ మీరు సెక్యూర్ చేసుకున్నారు కాబట్టి, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మెడిసిన్లో కెరీర్ని సెక్యూర్ చేస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు అసలు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.